విశాఖలో అందగత్తెలు మెస్మరైజ్ చేశారు. ర్యాంప్ పై వాక్ చేస్తూ వయ్యారాలను వలకబోశారు. క్యాట్ వాక్ తో అదరగొట్టిన భామలు తమలో దాగి ఉన్న అందాలను ఆరబోస్తూ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. సాగర తీరంలో ఓ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రత్యేకంగా ఆకట్టుకుంది అన్నారు. విభిన్న తరహాలో ఫ్యాషన్ దుస్తులను ధరించి హైలైట్ గా నిలిచారు. ఫ్యాషన్ రంగంలో సత్తా చాటుతున్న బ్యూటీలు ర్యాంప్ పై అందాలతో సెగలు పుట్టిస్తున్నారు. తమ వయ్యారాలతో ఆహుతులను అలరించి అదరగొట్టారు. JD Institute నిర్వహిస్తున్న ఈ యాన్యువల్ ఫ్యాషన్ డిజైన్ అవార్డ్స్ ఎంతో విశిష్టమైనవి. అలాగే ప్రదీప్ గారు ఫాదర్ మర్చిపోకూడదు. దీంతో భాగంగా హలో అండి, నా పేరు ప్రదీప్ కట్టమూరి, వైజాగ్ జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్ డైరెక్టర్. సో జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వైజాగ్లో 2012లో స్టార్ట్ చేసామండి. ఇట్స్ బిన్ 12 years జర్నీ. సో ఈ రోజు మేము జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ 2024 వైజాగ్ నోవోటెల్లో సెలబ్రేట్ చేస్తున్నామండి. సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ ఏదైతే కాలేజ్లో నేర్చుకున్నారో సో ఒక అవార్డ్ ఫంక్షన్ కండక్ట్ చేసి సో దాంట్లో విన్నర్స్ సెలెక్ట్ చేస్తామండి. సో ఫ్యాషన్ డిజైనింగ్ కి మీరు లాస్ట్ 10 years నుంచి చూస్తే విశాఖపట్నంలో చాలా గ్రోత్ ఎక్కువ ఉంది, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. టెక్స్టైల్లో కూడా చాలా ఆపర్చునిటీస్ రావడం వల్ల వైజాగ్ చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని అది కూడా ఒక కెరియర్ లాగా, సో డిగ్రీ ఇంటర్ ఎలా అయితే వాళ్ళు రెగ్యులర్ గా చదువుతున్నారో, ఇంజనీరింగ్ ఎలా చదువుతున్నారో, సేమ్ ఫ్యాషన్ డిజైనింగ్ మీద కూడా అవగాహన రావడం వల్ల సో మా ఇన్స్టిట్యూట్ వైజాగ్ లో 12 years నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ 10 years నుంచి వీఆర్ డూయింగ్ ది ఫ్యాషన్ షో టు ఎంకరేజ్ ది స్టూడెంట్స్. అండ్ సో దీని రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఈ షోస్ ఇంకా ఎక్కువ చేయగలుగుతున్నాం. సో ఈ ఫ్యాషన్ డిజైన్ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ అనుకొని మేము చేస్తూ ఉంటాం. సో ఈ ఇయర్ థీమ్ నేమ్ నుంచి సివిలైజేషన్ 1. సో ఈ సివిలైజేషన్ 1లో
టోటల్ గా 31 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 150 గార్మెంట్స్ డిస్ప్లే చేస్తున్నారు. ఇందులోని 5 విన్నర్స్ ఉంటారు. ఆ విన్నర్స్ కి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్స్ బయట ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే జాబ్స్కి వెళ్ళేటప్పుడు సో వాళ్ళు ఏదైతే వర్క్స్ చేశారో, ఏదైతే ఫ్యాషన్ షో చేశారో అది ఒక హెల్ప్ఫుల్ గా వాళ్ళకి కెరియర్ లో ఉపయోగపడుతూ ఉంటుంది.